ఇంటి దగ్గర నుంచి ఎవరైనా దుబాయ్ వచ్చారనుకోండి కొత్తగా, వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే మీరు మెంటల్గా ఫిక్స్ అయిపోయి రండి. దుబాయ్ వచ్చిన తర్వాత ఎలా అంటే వాళ్ళు కావాలనే మీకు కొంచెం పని ఎక్కువ చెప్తారు. ఏ కంపెనీలో అయినా అంతే. నేను కూడా స్టార్టింగ్లో వచ్చినప్పుడు అలానే చేశాను. చాలామంది మా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు కూడా అలానే చేశారనమాట. వాళ్ళకి ఎలా అంటే ఒక మనిషి చేయగలుగుతాడా లేదా, ఈ కంపెనీలో వీడు ఎలా ఉంటాడు ఏంటి అనేది మిమ్మల్ని టెస్ట్ చేస్తారనమాట. సో అలాంటప్పుడు మీరు ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే మెంటల్గా ఫిక్స్ అయిపోయి రండి, ప్రిపేర్ అయిపోయి రండి. ఖచ్చితంగా నేను ఏదో ఒక సాధించే దుబాయ్ నుంచి వెళ్ళిపోతాను అనే ఒక మైండ్ సెట్తో వస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు పని ఎక్కువ ఉందని చెప్పేసి మీరు బాధపడ్డారు అనుకోండి, ఇంటి దగ్గర ఉన్న మీ ఫ్యామిలీ కూడా బాధపడుతుంది. సో అందుకే ఏం చెప్తున్నానంటే, మీరు అన్నీ చూసుకొని ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ అన్ని కంపెనీలు అలానే ఉంటే కొంచెం పని ఎక్కువ చెప్తాయి, వాటికి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ మీరు కొంచెం సీనియర్ అయినా కొద్దీ మీకు పని అనేది తగ్గుతుంది అనమాట. ఎవరైనా అంతే, మీకైనా అంతే, నాకైనా అంతే. కొత్తగా వచ్చినప్పుడు ఎవరికైనా కానీ పని ఎక్కువనే ఉంటుంది, మీకు అర్థం కాదు ఇక్కడ వాతావరణం ఏంటనేది. తర్వాత మీకు అర్థమైన కొద్దీ దుబాయ్ ఏంటనేది తెలిసిన కొద్దీ, మీరు సీనియర్ అయిన కొద్దీ ఆటోమేటిక్గా మీ పని అనేది తగ్గిపోతుంది అండ్ మీ శాలరీస్ కూడా పెరుగుతాయి అన్నమాట. అందుకే వచ్చే ముందు మెంటల్గా ఫిక్స్ అయిపోయి హ్యాపీగా రండి. ఏం కాదు, దుబాయ్లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మీరు సంపాదిస్తారు, కానీ మీరు ఇక్కడ నుంచి అయితే ఏం పోగొట్టుకొని అయితే వెళ్ళిపోరు అనమాట. నిజం చెప్తున్నా. మీరు ఇక్కడ చాలామంది బతికి సాధించిన వాళ్ళే ఉన్నారు, కానీ ఎవరు పోయిన వాళ్ళు మాత్రం చాలామంది తక్కువ అన్నమాట. చాలా తక్కువ. దుబాయ్ నుంచి ఓడిపోయి ఏం సాధించకుండా పోయిన వాళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు. జీరో నుంచి వచ్చి కూడా ఇక్కడ మంచిగా ఉండి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు తప్పించి, కానీ ఎవరు కూడా అబ్బా నేను దుబాయ్ వెళ్ళి నేనేం సాధించలేను, అన్ని పోగొట్టుకున్నాను అనే వాళ్ళు చాలామంది తక్కువ మంది ఉన్నారు. సో అలానే నేను ఏం చెప్తున్నానంటే, ఎవరు వచ్చినా కానీ ఒక మైండ్ సెట్తో రండి, హ్యాపీగా రండి, ఇక్కడ వర్క్ చేసేసుకోండి, హ్యాపీగా సంపాదించుకోండి, ఇండియా వెళ్ళి సెటిల్ అవ్వండి.